ఇప్పుడు మనం ప్రతి ఒక్కటి సృష్టిలో అన్నీ పొందుతున్నాం. పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలను అనుభవిస్తున్నాం. గాలిని అనుభవిస్తున్నాం. ఆహారాన్ని అనుభవిస్తున్నాం. ప్లస్ మన భూమి మీద నిలబడి ఉన్నాం. ఎన్నిసార్లు మనం భూమికి నమస్కారం చెప్తాం, ఎన్నిసార్లు భూమికి థ్యాంక్స్ చెప్తాం. దాని మీద నడుస్తాం, దాని మీద ఉమ్ముతాం, దాని మీద చేయకూడని పనులు చేస్తాం. అంటే అది ఎంత భరిస్తుంది. ఎన్నో అంతస్తులు కడతాం, 40లు 100లు 50లు అంతస్తులు కడుతున్నాం. ఎంత భరిస్తుంది. మనం ఎంతవరకు థ్యాంక్స్ చెప్తున్నాం, దానికి ఎంత రుణపడి ఉన్నాం, ఎంత కృతజ్ఞతా భావం చూపిస్తున్నాం. ఏదో సంవత్సరానికి ఒకసారి భూమి పూజ చేస్తాము, భూమి పూజ చేసి ఫౌండేషన్ వేస్తాము, అయిపోతుంది. అక్కడికి అయిపోతుందా? అయిపోదు కదా. దానికి కృతజ్ఞతా భావంతో ఉండాలి. మనం పంచభూతాలు ప్రతి ఒక్కటి మనం కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఏమేమి ఉన్నాయి పంచభూతాల్లో? భూమి ఉంది, నీరు ఉంది, ఆకాశం ఉంది, వాయువు ఉంది, జ్వాల ఉంది. ఇప్పుడు మనం భూమికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకు? మనం ప్రతి నిమిషం నడుస్తాం, తొక్కుతాం, తిరుగుతాం, చేయకూడని పనులు చేస్తాం.